హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ డ్రై కాలా జామున్ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 250 గ్రామ్స్ షుగర్ అంటే ఒక కప్పుడు షుగర్ వేసుకొని, అలాగే ఒక కప్పుడు వాటర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చే వరకు వెయిట్ చేసి, తీగపాకం లైట్గా వస్తుంది అనగా అప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుని పక్కన పెట్టేయండి. ఈలోగా ఒక ప్లేట్లో పచ్చికోవా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోవా, షుగర్ వేయకుండా, లేదు అంటే షాపుల్లో కూడా దొరుకుతుంది, 150 గ్రామ్స్ తీసుకొని 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకొని 2 స్పూన్స్ మైదా ఫ్లోర్ తీసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దాంట్లో కలుపుకోవాలి. మెత్తగా మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే గోరువెచ్చని పాలు మాత్రమే కలుపుకొని కొంచెం కలుపుకొని ఇలా పిండి ముద్దను తయారు చేసుకోండి. అది అయిన తర్వాత వాటిని బాల్స్లో చుట్టుకొని పక్కన పెట్టేయండి. అలాగే స్టవ్ మీద కడాయి వేసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ వేసి ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని తీసుకెళ్ళి పాకంలో వేసి 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే మటన్ బిర్యానీ రెసిపీ కావాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే